ఈ క్రిస్మస్ రేస్ లో రిలీజ్ కు వచ్చిన తాజా చిత్రంలో నందు, శివాజీ అలాగే రవికృష్ణ తదితరులు నటించిన చిత్రం దండోర కూడా ఒకటి. కులాల ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాని మేకర్స్ ప్రమోషన్స్ తో మంచి బజ్ ని తెచ్చుకున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పటి రివ్యూలో తెలుసుకుందాం. కథలకు వెళ్తే 2004 సమయం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ రైతు శివాజీ తన కొడుకు, కూతురు విష్ణు అలాగే సుచేతలతో జీవనం సాగిస్తారు. అయితే అదే ఊరికి చెందిన రవి ఒక తక్కువ కులానికి చెందినవాడు కాగా తనకంటే ఎక్కువ కులానికి చెందిన అమ్మాయి సుచేతని ప్రేమిస్తాడు. కానీ అక్కడి నుంచి అసలు సమస్యలు మొదలవుతాయి. తనకంటే ఎక్కువ కులపు అమ్మాయిని ప్రేమించడం మూలన జరిగింది ఏమిటి, తన కులానికి చెందిన స్నేహితులతో కలిసి శివాజీ ఎలాంటి దారుణానికి ఒడిగట్టాడని తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇది వరకు తెలుగు సినిమా నుంచి కుల వివక్ష నేపథ్యంలో పలు సినిమాలు వచ్చాయి. కానీ ఈ దండరాలో మాత్రం పూర్తిగా కొత్త కోణాన్ని కనిపిస్తుంది. ఇంతవరకు చూడని కొత్త అంశాన్ని దర్శకుడు ఎంచుకోవడం విశేషం. దాన్ని కూడా అంతే ఆసక్తిగా తెరకెక్కించడం ఈ సినిమాలో బాగుంది. రెండు భిన్నమైన కులాల నడుమ వివక్ష అణిచివేతని చూపిస్తూనే మరో కొత్త కోణాన్ని చూపించడం ఇందులో మెప్పిస్తుంది. అలాగే అగ్ర కులానికి చెందిన బాధితులపై సీన్స్ తో మొదలైన స్టార్ట్ ఆడియన్ని లీనమయ్యేలా చేస్తుంది. ఇలా కథనం ఒకంత ఆసక్తిగా సాగుతూ వెళుతుంది. ఇలా ఒక ఫ్లో కొనసాగుతూ హై టెన్షన్ కోర్టు డ్రామా నుంచి ఇంకో లెవెల్లోకి సినిమా వెళ్తుంది. అలాగే క్లైమాక్స్ పోర్షన్ లో నందు రాత్రిలపై సీక్వెన్స్ బాగుంది. అలాగే ఇచ్చిన ముగింపు కూడా సినిమాలో మెప్పిస్తుంది. ఇక నటుడు శివాజీ కోసం మొదటిగా మాట్లాడుకోవాలి. ఇటీవల కోర్టు సినిమాలు కూడా ఇదే తరహా పాత్రలు కనిపించారు. కానీ ఇందులో చేసిన రోల్ కూడా తన నుంచి మరో ఐకానిక్ నేటివ్ రోల్ ఇదని చెప్పొచ్చు. తన మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే డైలాగ్ డెలివరీ అద్భుతంగా పండాయి. అలాగే నటుడు రవికృష్ణ తన రోల్లో బాగా చేశారు. మెగాస్టార్ ఫ్యాన్ గా తన డాన్స్ యాంగిల్ కూడా చూపించాడు. అలాగే మనకి కూడా బాగానే చేసింది. ఇంకా నందుకి కూడా ఈ సినిమాలో మంచి రోల్ దక్కిందని చెప్పొచ్చు. ఇక వీరితో పాటుగా మరో సర్ప్రైజ్ బ్యాక్ ఆ ఊరు సర్పంచ్గా నడిచిన నటుడు నవదీప్ అని చెప్పాలి. తన నుంచి ఈ రోల్ రిప్లేసింగ్ అనిపిస్తుంది. తన నుంచి ఫన్ యాంగిల్ ఈ సినిమాలో మెప్పిస్తుంది. అలాగే బిందు మాధవి, మురళీధర్ గౌడ్ తదితరులు పాత్రలకి న్యాయం చేకూర్చారు. ఇక మైనస్ పాయింట్స్కి వస్తే ఈ సినిమాలో పాయింట్ ఇంకా చాలా వరకు సన్నివేశాలు డీసెంట్ గానే ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం కథనం ఇంకా బెటర్గా ప్లాన్ చేసి ఉండాల్సింది. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో కథనం కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ప్రస్తుతానికి చూపిస్తూ వచ్చే సన్నివేశాలు అంత క్లారిటీగా అనిపించవు. అలాగే కొన్ని సీన్స్ సాగతీత కనిపిస్తాయి. ఇంకా సినిమాలో శివాజీ, బిందు మాధవి ట్రాక్ సినిమాలో బాగుంది. కానీ వాళ్ళ ట్రాకుల కెమిస్ట్రీలో కొంచెం క్లారిటీగా కనిపిస్తే బాగుండేది. అలాగే కొన్ని సీన్స్ మాత్రం ఆడియన్స్ తమ ఊహాశక్తికి తగ్గట్టుగా తీసుకోవాల్సి ఉన్నట్టు అనిపిస్తాయి. ఇలాంటి వాటిలో దర్శకుడు కొద్దిగా కేర్ తీసుకోవాల్సి ఉంది. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఈ సినిమాల నిర్మాణ విలువలు బాగున్నాయి. వింటేజ్ బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ నీట్ గా ఉంది. వార్క్ కేర్ రాబిన్ సంగీతం బాగుంది. పాటలు మెయిన్ గా నేపథ్య సంగీతం ఇందులో ఇంపాక్ట్ కలిగిస్తుంది. వెంకట శకమౌళి ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు మురళీకాంత్ విషయానికి వస్తే తను ఎంచుకున్న నేపథ్యం అందుకు తగ్గట్టుగా దాదాపు కథనాన్ని చాలా సహజంగా తను నడిపించిన విధానం ఇందులో బాగుంది. ఇదివరకు కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ తన ఎంపిక ఇందులో కొత్తగా ఉంది. కొన్ని చోట్ల ఇంకొంచెం జాగ్రత్త వహించి ఉంటే సినిమా ఇంకా బెటర్ గా అనిపించి ఉండేది. ఆయన బట్టి తన వర్క్ ఈ సినిమాలో బాగుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే దండోర కులాల నేపథ్యంలో ఇదివరకు వచ్చిన మిగతా సినిమాల్లో కాకుండా ఇదో కొత్త కోణం. పైగా దీన్ని దర్శకుడు నడిపించిన విధానం నటినోట్ల సాలిడ్ పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేస్తుంది. కొన్ని సీన్స్ ఇంకా బెటర్ గా చేయాల్సి ఉంది. ఇవి పక్కన పెడితే ఈ హానెస్ట్ అటెంప్ట్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది.